హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ ఇన్స్టంట్ ప్రీమిక్స్ పౌడర్ దోశ ప్రీమిక్స్ పౌడర్ తోటి గీ కారం దోశ ఎగ్ దోశ రెండు వేసి చూపిస్తా అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం నార్మల్గా పులిసి పెట్టేసుకున్న పిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే రేషన్ బియ్యం తీసుకుంటున్నా. నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే ఇంకొంచెం బాగుంటాయి. ముందుగా ఒక 2 టైమ్స్ అన్న వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకోవాలి. ఎండాకాలమే కాబట్టి ఒక ఓవర్ నైట్ ఫ్యాన్ కింద ఆరిపోతే పొడి పొడిగా వస్తుంటాయండి. మనం నార్మల్గా పిండి పట్టించుకున్నా కానీ ఇలానే వేసుకోవాలి. దుమ్ముంట అంటది కదా రేషన్ బియ్యానికి. నేనైతే ఇవి ఇడ్లీ కోసం ప్లస్ దోశ కోసం రెండింటి కోసం అనేసి కడిగి పెట్టేసుకుంటున్నా. కుదిరితే మీరు మినపప్పు కూడా ఇలానే కడిగి ఆరబెట్టేసుకోవచ్చు. నేనైతే మినపప్పు పెట్టేసుకోలేదు. మినపప్పు కొంచెం పెద్దగా దుమ్ము లేదు. నేను క్లాత్ పట్టి తుడుచుకున్నా. చూడండి, ఇలా కంప్లీట్గా ఆరిపోవాలి. దీనికోసం నేను ఒక 2 కప్స్ రేషన్ బియ్యం తీసుకుంటున్నా. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రేషన్ బియ్యం పర్ఫెక్ట్గా ఉంటాయండి. మీకు కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు తీసుకోవచ్చు. అంతే. 3 అయితే బాగా మంచిగా రావు దోశలు. 2.5 వరకు లాస్ట్ తీసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం బియ్యం వేడయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. వేడి చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. మీరు బెల్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా కొంచెం వేడైన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇందులోకి 1 కప్పు మినపప్పు కూడా తీసేసుకొని ఇది కూడా అంతే అండి. కొంచెం వేడైతే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ వేరే వస్తూ ఉంటాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ. అందుకోసం కొంచెమే ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో ఇన్స్టాంట్ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ కానీ వడ ప్రీమిక్స్ పౌడర్ కానీ ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇలా మినపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు, మీడియం అటుకులైనా తీసుకోవచ్చు. నేనైతే మీడియం అటుకులు తీసుకున్నా అండి. మెంతులు కొంచెం ఒక 1/2 టీ స్పూన్, లాస్ట్ 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు, కొంచెం స్మెల్ వేరే వస్తూ ఉంటుంది. మీకు కొంచెం ఎక్కువ వేసుకునే అలవాటు ఉంటే కొంచెం వేసుకోండి. ఇంతే. ఇవి కొంచెం క్రిస్పీగా ఫ్రై కావాలి. శనగపప్పు పచ్చిగా ఉంటుంది కదా, అందుకోసం అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 5 to 7 మినిట్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అదే సేమ్ గిన్నెలోకి పోసేసుకొని అవి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మిల్లు పట్టించుకున్నా ఏం కదండి. గిన్నె పట్టించేసుకుంటే 2 kg 3 kg అయితే గిన్నె పట్టించుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే మిక్సీ కూడా మనం ఆపుతూ పట్టుకోవాలి. తొందరగా వేడైపోతూ ఉంటుంది. అంత వేడి మనం మిక్సీ పట్టేసుకుంటే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి గిన్నెలు. అందుకోసమే ఆపుతూ పట్టుకోవాలి. పట్టిందని కూడా కంపల్సరీ జల్లించుకోవాలి. ఏమన్నా లావు ఉంటే వస్తుంటాయి. ఇలా పిండి మొత్తం మెల్లిగా మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలి. ఊర్లలోనైతే ఓన్లీ బియ్యం మినపప్పుతోటి కూడా పట్టించుకొని దోశలు చేసుకుంటారండి. అలా కూడా బాగుంటాయి. కానీ ఇందులో ఎక్స్ట్రా మనం అటుకులు ఇవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంతే. అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసేసుకొని స్టోర్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు దోశ పిండి కలిపి పెట్టుకుంటున్నానండి. మనం దోశలకు ఎలాగ ముందు రోజు రాత్రి పట్టేసుకొని పులియడానికి పెట్టుకుంటామో దీన్ని కూడా అంతే. 1 కప్పుకి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. అంతే. రాత్రి పెట్టేసుకుంటే మనం అట్లా ఈవినింగ్ అట్లా పెట్టేసుకుంటాం కానీ 6, 7 వెదర్ని బట్టి కూడా పులుస్తూ ఉంటుంది. కొంచెం వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే తొందరగా పులుస్తూ ఉంటుంది పిండి. ఇలా పులిసి పెట్టేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని నేను గీ కారం దోశ వేస్తా అన్నా కదా, దానికోసం ఒక 2 ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక 3-4 ఎండుమిర్చి నీళ్ళలో నానబెట్టేసుకొని తీసుకోవాలి.
స్పైసీగా తినేవాళ్ళు ఇంకా 2, 3 ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, అలాగే ఒక చింతపండు రెబ్బ వేసేసుకొని కొన్ని వాటర్ అవసరం లేదండి. ఒకవేళ అవసరమైతే కొంచెం వేసుకోండి. మనకు ఉల్లిగడ్డలో ఉండే దాంతోటి అయితే అంటది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే నేనైతే వేయలేదు. ఇది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ కారం రెడీ అయిందండి. ఇప్పుడు మనం దోసపిండి తీసేసుకొని దాన్ని చేసేసుకోవాలి. చూడండి ఎలా పులిసిందో పిండి. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇందులోకి మనం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోసపిండి బ్యాటర్లా కలుపుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకుంటే అండి టెక్స్చర్ మంచిగా వస్తూ ఉంటుంది, బ్రౌనిష్గా. బయట దోశల కలర్ వస్తుంది చూడండి, అలా వస్తుంది. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ మనము శనగపప్పు వేసుకున్నాం కదా, కలర్ వస్తూ ఉంటాయి. ఇంకా వేసుకుంటే ఇంకా బాగా వస్తూ ఉంటుంది. మీరు ఇంతవరకు ట్రై అయిపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అలా షుగర్ కొంచెమే వేసుకోవాలి, బాగా ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే దోశ స్వీట్గా అయిపోతూ ఉంటుంది. ఇలా ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాతనే మనం చేసి పెట్టుకున్న కారం దానిపైన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోండి. నేను మామూలుగా తింటాను, నేను అందుకే మామూలుగా స్ప్రెడ్ చేస్తున్నా. మిర్చి కూడా మీకు కావాలంటే ఇంకో 2, 3 ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కాలిన తర్వాత నేనైతే నెయ్యి వేసుకుంటున్నా అండి. మనం చేసేది గీ కారం దోశ కాబట్టి నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి ఒకవేళ ఇష్టం లేకపోతే ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి అనుకొనేసి తీసేసుకోవడమే. ఇంకో సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఒక పక్కకే ఎక్కువ సైడ్ మనము ఆనియన్ దోశ కాల్చుకుంటాం కదా, అలా కాల్చుకుంటే సరిపోతుందండి. అంతే. ఇంకొక దోశ నేను ఎగ్ దోశ వేసి చూపిస్తున్నా. ఏ దోశలైనా వేసుకోవచ్చండి, సింపుల్. దానిలాగానే పులుస్తుంది, దానిలాగానే టేస్ట్ ఉంటుంది. ఎగ్ కూడా కొంచెం అది ఫ్రై అయిన తర్వాతనే ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం మసాలా పొడి, ధనియాల పొడి వేసేసుకొని అది కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ వేసేసుకోవాలి. అంతే అండి, ఎగ్ దోశ రెడీ. ఎగ్ దోశ పక్కకైతే నాకు పల్లి చట్నీ ఉండే అండి. ఇది చూడండి లోపల ఎలా ఉందో. థ్యాంక్ యూ. అంతే అండి, 2 దోశలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.